నేను మీ డాక్టర్ ప్రత్యూష, చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్. ఈరోజు చిగుళ్ళ అరుగుదల గురించి మాట్లాడుకుందాం. చాలామందికి చిగుళ్ళు అరగడము లేకపోతే చిగుళ్ళు జారడం అనేది 40-45 ఏజ్ గ్రూప్ తర్వాత చూస్తుంటాం. కొంతమందికి ఏంటంటే ఎర్లీగా అంటే 20-25 ఇయర్స్ కూడా చిగుళ్ళు జారడం అనేది చూస్తుంటాం. ఇది అందరికీ ఉండదు, ఓన్లీ ఒక 20-30% ఆఫ్ ది కేసెస్లో మాత్రమే జరుగుతుంటుంది. అసలు ఇది ఎందుకు జరుగుతాయి? యూజువల్లీ ఏంటంటే మన గమ్ బయోటైప్ అనేది ఒకటి ఉంటుంది, దాన్నే జింజోవల్ బయోటైప్ అంటారు. యూజువల్లీ ఈ జింజోవల్ బయోటైప్ అనేది 2 రకాలుగా ఉంటుంది, థిక్ అండ్ థిన్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన చిగురు మందం అనేది ఎక్కువగా ఉన్న కేసెస్లో గమ్స్ అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. అలా కాకుండా చిగుళ్ళు మందం అనేది తక్కువ ఉందనుకోండి, దాన్ని థిన్ జింజోవల్ బయోటైప్ అంటారు. ఈ థిన్ జింజోవల్ బయోటైప్ ఉన్న కేసెస్లో మనం మైల్డ్గా ప్రెషర్ పెట్టి బ్రష్ చేసినా లేకపోతే చిన్న అక్యూట్ ఇరిటేషన్ ఏమైనా వచ్చినా కూడా గమ్స్ అనేవి కిందకి జారుతూ ఉంటాయి. సో దాన్ని మనం అవాయిడ్ చేయలేము. సో ఈ థిన్ జింజోవల్ బయోటైప్ కానీ లేకపోతే చిగుళ్ళు జారే ఇది ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే బ్రష్, అట్లానే పీరియాడిక్ రీకాల్స్. అంటే ఎటువంటి ఇరిటెంట్ అనేది లేకుండా ఎవ్రీ పీరియాడిక్గా 6 to 8 months అనేది క్లీనింగ్ కానీ లేకపోతే రెగ్యులర్ చెకప్స్ అనేవి చేయించుకుంటే ఈవెన్ దో మన జింజోవల్ బయోటైప్ థిన్గా ఉన్నప్పటికీ చిగుళ్ళు జారటాన్ని అవాయిడ్ చేయొచ్చు.